అందుకే నమస్కారం. వెండికి సంబంధించిన నిన్న మొన్న కూడా చెప్పా, రిస్క్ కనుక మీరు చేయదలుచుకుంటే మీ దగ్గర డబ్బు ఉంది, ఏం పర్వాలా, రేటు పడిపోయినా సరే కూల్గా అవుతాం, పెరిగిందా లాభం వచ్చింది అమ్ముకుందాం అని అనుకుంటే బంగారం వెండి ఓకే, లేదు స్లోగానే ఓకేనబ్బా పెరిగిద్ది కదా ఎప్పటికైనా అప్పుడు అమ్ముకుంటాం కూడా బంగారం అన్నా. వెండి ఈరోజు నాకు తెలిసి ఆల్ టైమ్ హై అనుకోండి. ఇదైతే ఎందుకు 11,000 రూపాయలు పెరిగి 2,22,000 రూపాయలకి కేజీ వెండి వెళ్ళింది. కమింగ్ టు బంగారం వచ్చేసి 600 రూపాయలేమో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల మీద పెరిగింది, 660 రూపాయలేమో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల మీద పెరిగింది. దెన్ 22 క్యారెట్ గోల్డ్ ఎంత ఉంది మార్కెట్లో? 1,23,400 రూపాయలుగా 22 క్యారెట్ గోల్డ్ ఉంది, ఒక 100 అటు ఇటు. ఓకే, దెన్ 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 1,34,600 చిల్లర ఉందన్నమాట. మళ్ళీ సబ్జెక్ట్ కష్టం కొంచెం అటు ఇటుగా ఉంటుంది బంగారం, ఎందుకంటే ఒక్కొక్క కిలోలో ఒక్కొక్కలాగా. సో అంతిమంగా ఏమంటానంటే బంగారం నేను తగ్గినట్టు తగ్గింది, ఈరోజు కొంచెం పెరిగింది, 600 చిల్లర పెరిగింది. కానీ ఏంటో వెండి ఇది నిన్న వచ్చేసి 4,000 పడింది, ఈరోజు 11,000కి పెరిగింది. సో నేను అందుకే అంటున్నా, మీరు బంగారం అయినా వెండి అయినా కొని లాభం వచ్చేలాగా ఉంటే అమ్ముకుందని అనుకున్నప్పుడు ఎక్కడైతే కొంటున్నారో వాళ్ళని అడగండి. మరలా అమ్మాలనుకున్నప్పుడు నువ్వు ఎంత ఛార్జ్ చేస్తావు ఏంటి అని చెప్పేసి. సో బాగా డబ్బు ఉంది, ప్రాఫిట్స్ మాకు బాగా రావాలి, రిస్క్ అయినా పర్లేదు మేము బేర్ చేస్తామంటే వెండి ఏం రిస్క్ వద్దు మాస్టారు, స్లోగా పెరిగితే వచ్చినప్పుడు అమ్ముకుంటాం, లేదు దాచుకుంటాం అనుకున్నప్పుడు బంగారం బెస్ట్ ఆప్షన్.